ప్రకృతి ప్రేమికులు ఒక చోట కలిస్తే ఆ సందడే వేరు కదండి. విజయనగరానికి చెందిన ఆదిలక్ష్మి గారు మా గార్డెన్కి రావడం, ఆవిడ విజిట్ చేయడం, అన్నీ చూడటం, ఆ సందడి సందడిగా గడిచిన ఆ క్షణాలు, అలాగే మా గార్డెన్ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించడం నాకు చాలా సంతోషంగా ఉందండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. చాలా చాలా సంతోషం ఆదిలక్ష్మి గారు. ఆదిలక్ష్మి గారు ఇలాగా ఎర్ర గార్డెన్స్ చూడటానికి రావడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు మీ గార్డెన్ చూడడానికి రావడం మరీ సంతోషం. మన ఛానల్ మన వ్యూవర్స్ చూపించడం ఇంకా సంతోషంగా ఉంది. ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం అండి. మేడం గారు మా ఇంటికి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషం. మంచి గార్డెన్ చూడడానికి వెళ్తున్నా. నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా కంగారుగా ఉంది చూసేయాలని. ఎందుకంటే ఆదిలక్ష్మి గారు ఎక్కడి నుంచి విజయనగరం రాజమండ్రి మన ఊర్లే. అసలు ఇవన్నీ ఇప్పుడే నేను ఫస్ట్ టైం నేను చూడటం. మామూలుగా ఫోన్ లో మాట్లాడుకోవడం, ఛానల్లో చూడడం, అటువంటిది ఇలా మా ఇంటికి రావడం. ఆవిడ ఎప్పుడు తినండి పొట్టెక్కలు మా ఇంట్లో నా చేతితోటి మా గార్డెన్ లోని పనస చెట్టు నుంచి తయారు చేసి పెడతాను. స్పెషల్. పైకి వెళ్తున్నాము. పైకి వెళ్తే మాకు స్వాగతం చెప్తుంది. ఈ తీగని ప్రిన్సెస్ వైన్ అంటారండి. ఇది మనకి చక్కగా ఇలా జాలు వారుతుందండి, పట్టుకుచ్చులాగా రంగురంగులు చూసారా, దారాల్లాగా. అంటే మనం హాల్స్ లో అక్కడ ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కదా అందాని కోసం. బాగున్నానా ఇలాగా? నాకైతే చాలా నచ్చేసింది. ఏంటంటే ప్రిన్సెస్ వైన్ అండి. తెలుగులో యువరాణి తీగ అంటారు. దీని వుడ్ వైన్ అని, కట్టెన్ వైన్ అని, అంటే కొంచెం కట్టెన్ లుక్ వస్తుంది కదండి అంటారు. దీంతో ఇదేంటంటే బాగా హైట్ పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ హైట్ ఇక్కడ పెట్టుకున్నారు. దీని మొక్కండి కూడానండి. అదిగోండి కింద నేను ఏంటంటే నేలలో గ్రో బ్యాగ్ లో ఉందా? బ్లాక్ గ్రో బ్యాగ్ లో ఉంది. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి తీయించేస్తా ఉంటాను. ఆ వేరు ఇది మొక్క బలంగా పెరిగే మొక్క అండి. మొత్తం ఇక్కడ ఏ మొక్కల్ని ఎవరైనా సరే ఇది వేసుకోవాలనుకుంటే మనకు ఆ ప్లేస్ అవసరం లేదు, పెద్దగా ఎక్కువ మొక్కలు పెంచము అనుకున్న చోట వేసుకోవాలి. అలాగే పందిరి కూడా చాలా హైట్ ఉండాలండి, ఫాస్ట్ గా పెరిగిపోతాయి. ఈ తీగల చూస్తే ఏదో ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ లాగా, నేచురల్ ఎంత మంచిగా ఉండడం చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి కట్ చేస్తాం అనుకోండి మేడం, కింద ఇదిగోండి ఇక్కడ 3-4 వచ్చేస్తాయి. ఇది చాలా బాగుందండి. నాకే చాలా సరదాగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి మాత్రం. ఈ ప్రిన్సెస్ వైన్ రావడం వీటితో అండి ఇదంతా నీడ. కొత్తగా మేము మొక్కలు వేసినా పెట్టినా కష్టం. వాటరింగ్ చేసినప్పుడు కిటికీలు పాడైపోతాయి కదా, మన ఇల్లు కూడా కాపాడుకోవాలి కదా. కిందంతా నేచురల్, ఈ పైన మాత్రం పక్షులు, పెట్టలు, ఇవన్నీ పెంగాణి బొమ్మలండి, పాడవకుండా కూడా ఉంటాయి ఎండకి. మధ్యలోనేమో ఎర్ర గార్డెన్స్, ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి అండి, మా ఇంటి ఎలవెలుపు. ఆయన కూడా ఇలాగ కిటికీలు మన ఖాళీగా వదిలేకుండా అండి ఇలా చిన్నగా డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇవన్నీ సెమీ షేడ్ లో పెరిగేవి, ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలండి. అవును, మనం సిట్అవుట్ లో కూర్చున్నా చక్కగా ఇక్కడ ఇవే అవసరం. ఈ నీడ పెరుగుతుంది, మనకు ఆక్సిజన్ వస్తుంది. మనం పైకి వెళ్తే మెట్ల దగ్గర మన గార్డెన్స్ అందరం పెట్టుకుంటాం కదా, అందానికే కాదు ఆహ్లాదానికి కూడాను. పైకి వెళ్దాం మరి టెర్రస్ గార్డెన్ కి. మరి మా రాధాగోపిని చూడరా? ఎక్కడా రండి. రాధాగోపి అంటే ఎవరో నాకు తెలియదు, పరిచయం చేస్తారు మేడం గారు. తాబేళ్ళండి. వావ్. రండి. ఇవన్నీ కూడా 4 రకాల సంపెంగలండి ఈ ఏరియాలో. ముందు వచ్చిన వెంటనే ఎంట్రన్స్ లో ఆకు సంపెంగ చూసారా, ఆ తర్వాత సింహాచలం సంపెంగ, ఇది తిరుమల సంపెంగ. తిరుమల సంపెంగ ఇది కొత్తగా విన్నానండి నేను. తెల్ల సంపెంగ అండి, వైట్ అంటే తిరుమల సంపెంగ కూడా అంటారా? ఓకే. నాగ సంపెంగ. వీటి దగ్గరే ఈ కింద మా రాధాగోపిలండి. రండి రాధాగోపి అంట, పేరు కూడా బాగా పెట్టారు. ఇక్కడ ఇప్పుడు ఎవరు రాధాగోపి? ఇది ఎవరు? రాధమ్మ అండి. ఇప్పుడు రాధమ్మ గారా? హాయ్ రాధా. హాయ్ రాధా తల్లి. హాయ్ 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 హాయ్. చూస్తుందండి రాధమ్మ అంటే. చూడండి. హాయ్. ఈ రోజు నీకు ఒక కొత్త ఆంటీ వచ్చారమ్మా నీకు. మీ అమ్మాయి కాకుండా. ఇదే మేత అండి మేము వేసేది. ఇప్పుడు హైబర్నేషన్ లో ఉంటాయి, ఇప్పుడు ఏం తెలవండి ఇవి. 5-6 ఏళ్ళ వయసు, కొంచెం ఎదిగినవే తీసుకొచ్చాము. ఈ ఫీడింగ్ మనకి లోకల్ దొరుకుతుందా? ఇది చైనా కంపెనీ అండి. ఒకటే బ్రాండ్ తింటాయండి, మళ్ళీ బ్రాండ్ మారితే తినవు. అబ్బా, మళ్ళా రకరకాల రుచులు అక్కర్లా, ఒకటే రకం సేమ్ ఇదే పలుకులు, వేరే కంపెనీవి తినవు. అందుకని ఈ ఫోటో తీసుకుని ఇదే చూపించి తెచ్చుకుంటాం. హాయ్ రాధా తల్లి, రాధా గర్ల్. ఇదిగో నీకు ఫుడ్ వేస్తున్నారు. ఇప్పుడు తినవండి, హైబర్నేషన్ అని సుప్తావస్థలో ఉంటాయి 4 నెలలు. అక్కడ చూసారు గొయ్యి, ఆ గొయ్యి తీసుకుని పడుకుందండి ఒకటి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా గొయ్యి తీసుకుని పడుకుంటది. ఇదిగోండి ఇక్కడ గొయ్యి ఉంది అంటే బొరియలు చేసుకుని వెళ్తాయి అనమాట. ఇదిగోండి ప్రస్తుతం నేను ఏమైంది అని ఎత్తుక్కున్నా, అక్కడ ఉంటది కదా అని. ఇదిగోండి వేళ
చూస్తే అండి ఇక్కడ ఆహా, చూసారా? అదే గొయ్యి చేసేసుకుంటుందా? అదే చేసేసుకుంటదండి. అందులో ఉందా ఇదిగోండి ఇదిగోండి గోపి కనిపిస్తుందా? గోపి అందులో ఉన్నాడా? రాధ ఇక్కడ వదిలేసి ఏం చేస్తున్నావు బాబు నువ్వు అక్కడ? మొక్కలతో పాటు ఓ రాధా గోపాల్ అంటే 2 తాబేళ్ళని. చిరు రోజా అవి బబ్బులు అండి, 3 కోళ్ళు. కోళ్ళు అటండి బాబోయ్. బబ్బులు ఏమో వైజాగ్ పంపేశామండి. ఆ, ఆ చిరుకేమో పాపం అనారోగ్యం చేసి చనిపోయింది. రోజా అయ్యో. ఒకటి ఇప్పుడు మహారాణిలాగా తిరుగుతుందండి. నాదే రాజ్యం అంతా అన్నట్టుగా. అలాగే తిరుగుతుంది. ఓకే, టెర్రస్ మీదకి వెళ్దాం అండి. టెర్రస్ మీదకి వెళ్దాం. నాకు ఎప్పుడెప్పుడు చూస్తానా వీడియోలో చూసి వాళ్ళ వీడియోలో చూసి చాలా తొందరగా ఉంది. నడిచేయండి మనం. మనం ఇప్పుడు నడవద్దు, పరిగెడదాం. పరిగెడదామా? రండి. చాలా హాయిగా చక్కగా బాగుందండి. ఎర్రా గార్డెన్స్. ఎర్రా గార్డెన్స్ కూడా ఎదురు చూస్తుంది మీరు ఎప్పుడు వస్తారా అని. ఈ కార్నర్ లో చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఇది. ఎందుకంటే అక్కడ పెడితే 4 మొక్కలే పడతాయండి. ఇలా వేసి పెట్టామనుకోండి ఎక్కువ మొక్కలు ప్లస్ ఎండ తీసుకునే మొక్కలు కదండి ఇవన్నీ. ఎండకి కోసం ఇక్కడ క్యాక్టస్ పెట్టారు. మొక్కలు, ఎడీనియం ఇవన్నీ కూడా బాగానే పెట్టారు. 3 స్టెప్ లో ఉన్నట్టుందండి మీ గార్డెన్. కింద గ్రౌండ్ చూసాము. గ్రౌండ్, ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండి. అంటే ఇక్కడ రూమ్లు వేసుకున్నారా? అంటే బెడ్ రూమ్స్. మామూలుగా ఇల్లు కట్టినప్పుడు కొద్దిగా సామాన్ మిగిలినాయని ఇసుక సిమెంట్లు ఏయో ఐరన్ మిగిలిందని ఒక రూమ్ వేస్తామండి. ఆ రూమ్ కాస్త మెల్లిగా మా వారు క్లాసెస్ అవి ఆయన బ్యాంకు ఎంప్లాయీ ప్లస్ ఆయన ఫ్యాకల్టీ కింద చేసండి క్లాసెస్ రన్ చేస్తారు ఎంప్లాయీస్ కి. దానికోసం ఒక రూమ్ వేసాం. ఆ రకంగా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో కొంచెం తక్కువ అనమాట అండి ప్లేస్. అలాగే ఈ ఒక రూమ్ ఏరియాలో సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్. అంటే మొత్తం టెర్రస్ మనం ఫిల్ చేసేసినట్టే అంతే. టెర్రస్ అయిపోయినట్టు. ఇది కాకుండా మీరు కింద చూసారు కదా, అది కాకుండా బయట కూడా గార్డెన్ ఉందండి. 5 ప్లేసెస్ అండి మాకు గార్డెన్. ఇది ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ కి వచ్చిన వెంటనే వెల్కమ్ చెప్తూ మీకు రాధా మనోహరం, రాధాకృష్ణ, రాధా మనోహరం, రామాంజనేయ. అవునా? రామాంజనేయ పూలు అని కూడా అంటారా? ఇది కొత్త పేరు తెలుసు. ఇది బుష్ వెరైటీయా? బుష్ వెరైటీ అంటే నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయండి. అంటే మనం ఎప్పుడు తీగ జాతి చూస్తాం కదా. ఇదేంటంటే ముద్ద ఉంది, రేఖ ఉంది మా దగ్గర. నేను హైదరాబాద్ అపరాసార్ గార్డెన్ లో కూడా చూసాను నేను ఇది. చెట్టు రాధా మనోహరం అని చెప్పారు. చెట్టు వెరైటీ బాగుందండి. ఓకే, ఇంకా మిగతా గార్డెన్ చూసేద్దామా మరి? అలాగేనండి. చూసుకుంటే ఇటు వచ్చాము. ఇక్కడ అమ్మవారి దర్శనం. అవునండి, లక్ష్మీదేవి. అంటే మనకి ఈ ప్లేస్ లో మొక్కలు పెట్టినా రావు మేడం. చూసిన వెంటనే మనకి మనసుకి ప్రశాంతంగా ఉండడానికి, కంటికి ఆహ్లాదకరంగా ఉండడానికి ఈ ఏరియాలో ఇలా సెట్ చేసండి అమ్మవారిని పెట్టాము. కింద ఈ కొండలు చూసారా, ఇవి కూడా పగిలిపోయిన అంటే కొద్దిగా డ్యామేజ్. ఎర్రకోట ఇది గుజరాత్ వెరైటీ అండి. అవును, వాళ్ళు ఇది వాటర్ కి ఉపయోగించే కుండ, మంచినీళ్ళ కుండలు. మంచినీళ్ళ కుండలు ట్యాప్ అది పెట్టుకునే ప్రొవిజన్ ఉంది. ఇటువంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లో ప్రాబ్లం, బ్రేకేజీలు వచ్చినవి మనకి తక్కువ రేట్. మన ప్లాంట్స్ అన్ని మొక్కలకి చక్కగా ఎక్కువ మనం మన టెర్రస్ గార్డెన్ లో తెలిసిందే కదండి. ఎక్కువ మనం వేస్ట్ అని సద్వినియోగం చేసుకోవడం. చాలా డిసెంబర్. ఇది ఉసిరికాయ లాగా ఉందండి. ఉసిరికాయలేనండి, అంటే గ్రాఫ్టింగ్ చేద్దాము అని చెప్పేసి కేశవర్ధిని. ఈ కంటైనర్స్ అవి కూడా చూసారు, ఇవన్నీ కూడా మనకి డ్రై వేస్ట్ మున్సిపాలిటీ వరకు భారంగా లేకుండా అండి ఇవన్నీ ఉపయోగించుకోవడం తోటి వాళ్ళు కూడా ఎప్రిషియేషన్ కింద నాకు బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు ఒకసారి చెప్పండి. ఇలాగా అంటే మేము కిచెన్ వేస్ట్ అసలు బయటకు వేయమండి. అసలు వాళ్ళే ఇదేంటి మేడం మీ ఇంట్లోంచి కిచెన్ వేస్ట్ ఏమీ రాదు అని చెప్పేసి బండి అతను అడిగాడట. మా వారు ఇలా ఆవిడ కంపోస్ట్ తయారు చేస్తారండి అని చెప్పడం తోటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మా ఇంటికి విజిట్కి వచ్చారండి. వచ్చి వాళ్ళందరూ ఇన్స్పెక్ట్ చేసి చూసి ఇంకా అక్కడి నుంచి చాలా మందిని స్టూడెంట్స్ తీసుకురావడం. ఎవరన్నా కలెక్టర్ కి వాళ్ళకి ఏదన్నా ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి మా ఇంటికి కూడా తీసుకొస్తా ఉంటారు. ఇవ్వడం ఆ రకంగా చేస్తున్నందుకు మంచి అవార్డు అయితే తీసుకున్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అవార్డు, బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు. అలాగే ఈ మధ్య రీసెంట్ గా బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్ రాజమండ్రి వారు. సంతోషం. అలాగా మనం చేస్తున్న ఈ పనికి ఇలా ప్రోత్సాహం లభిస్తుంటే ఇంకా మనం చెయ్యాలి. గుర్తింపు కోసం కాదండి, ఆటోమేటిక్ గా మనం పని కరెక్ట్ గా చేస్తే అండి వస్తుంది. మన కోసం మనం చేసుకుంటాము, గుర్తింపు వచ్చింది, ఇంకా మన ఉత్సాహం పెరుగుతుంది. అంతే అండి. అందులో వేస్ట్ మెటీరియల్ చూసారు కదా, పైపుని చక్కగా ఈ విధంగా ఇక్కడ అంటే ఈ ప్లేస్ ఖాళీ వదిలేవచ్చు. చామంతితో చక్కగా పెట్టుకున్నారు, చాలా బాగుంది, నచ్చింది. చామంతికి ఈ ప్లేస్ చాలు, పెద్ద పెద్ద కుండీలు అక్కర్లేదు. చక్కగాను కింద కూడా ఇవి జస్ట్ ఒక 5-5 రూపాయలండి ఇవి. అంటే గార్డెన్ పెంచాలి అంటే పెద్ద పెట్టుబడి అక్కర్లేదు. రాజలక్ష్మి గారు అవగాహన కావాలి, ఇష్టము తెలుసు. దాన్ని మనం వేస్ట్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆలోచన. బాగుంది కదండి. చక్కగా ఇవన్నీ కూడా ఇలాగా కొలియాసు
ఇంకొకటి అండి, ఈ పెద్ద పెద్ద సిమెంట్ తొట్టులు అవి కట్టించుకున్నానండి. అంటే ఓపిక ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఆ సిమెంట్ ఎప్పుడు ఆపేస్తామో తెలియదు. అందుకని చెప్పేసి మేము ఇలాగా గ్రో బ్యాగ్స్, గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ వాడుతున్నాము. ఇక్కడ మిర్చి చూడండి, ఇవి ఈ మిరప అంటారు, సేమ్ మిరప. ఇది వైట్ చూసారా, పచ్చికాయలు ఇలా తెల్లగా ఉంటాయండి. ఆ పండే కొద్దీ రెడ్ సేమ్ మిరపకాయలు అప్పడాలు వేసుకుంటాం. అమ్మయ్యా, నా ఛానల్లో మర్చిపోతానేమో అనుకున్నాను కానీ గుర్తు చేశారు. ఇక్కడ చూసారా, నా ఛానల్ వాళ్ళకి నేను చెప్పక్కర్లా ఈ మిరపకాయ గురించి. మొన్న రీసెంట్ గా ఒక వీడియో చేశాను, గోబ గుయ్ మన సౌండ్ వస్తుందండి ఇది కానీ కూరలో వేసామంటే అని. ఈ మిరపకాయ నేను ఆ గార్డెన్ లోకి ఎలా వచ్చింది, నేను ఎలా పెంచాను, ఎవరు పంపించారో చెప్పాను. ఎర్రా గార్డెన్స్ రాజమండ్రి శేష్ కుమారి గారు పంపించిన విత్తనం అండి ఇది. బూత్ జోలోకి అస్సాం వెరైటీ, గిన్నిస్ బుక్ ఎక్కిన వెరైటీ అని. అది ఆ శేష్ కుమారి గారు, ఆ రాజమండ్రి శేష్ కుమారి గారు ఏమిడే మన ఛానల్ హల్చల్ చేసింది కదా ఈ మిరపకాయ. చాలా మంది అమ్మ రాధమ్మ గారు అంటారు కాకినాడలో, గోబకుయి మిర్చి తెచ్చావా నా కోసం అన్నారు. తెచ్చానండి అన్నాను. అది నేను ఈ మిరపకాయల్ని మేడం గారు నాకు పోస్ట్ లో విత్తనాలు పంపించారండి. చక్కగా నారు పోసాను, నాకు 5 మొక్కలు వచ్చాయి. పెట్టిన తర్వాత ఒక మొక్క చచ్చిపోయింది, 4 మొక్కలు. మొన్న వర్షాలు కూడా చచ్చిపోయింది 3 మొక్కలు. ఆ 3 మొక్కలు కూడా ఒకసారి 1/2 కేజీ తీసానండి. మా గార్డెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి ఇస్తూ 2 కూరలు వేసాను. 2 వేసి ఏముంది 2కి ఏం సరిపోతుంది, ఇంత కారం వేసాను. గోబగి సౌండ్ ఆ రోజు విన్నానండి. దాన్ని కవర్ చేయలేక, కూర పారీలేక, అందులో పప్పు వేసి టమాటాలు వేసి ఏదో నానా బాధలు పడి దాన్ని తిన్నాము. తర్వాత నుంచి ఒక మిరగాయ వేస్తున్నాను, చక్కగా సరిపోయింది. అయితే ఆ 1/2 కేజీ అలాగ వాడేస్తూ నేను విజయవాడ గార్డెన్ మీటింగ్ వస్తూ మరో 1/2 కేజీ పైనే వచ్చాయండి. అవన్నీ కూడా బాక్స్ ప్యాక్ చేసుకొచ్చి విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ లో కొంతమందికి ఇచ్చాను. ఒకటి ఇచ్చి మరో 4గురికి ఇవ్వాలి మీరు నా అలాగే అని చెప్పాను. అలాగే కాకినాడలో కొన్ని ఇచ్చానండి. ఈ విధంగా మీ బోజ్జోలోకి మీ అస్సాం మిర్చి చాలా నాకైతే ఫేమస్ అయింది. మిమ్మల్ని కూడా ఇది ఇచ్చిన విత్తన దాతగా నేను మిమ్మల్ని పరిచయం చేసుకుంటే ఇచ్చాను. చాలా సంతోషం అండి. ఇదండి బూత్ జోలకి మిర్చి, ఇదిగోండి రాజమండ్రిలో, ఇదిగోండి. కానీ వర్షాలకి మనం తట్టుకుందండి మొక్క. మిగతా మిర్చి అన్ని చచ్చిపోయండి. అనిపించింది ఇది ఎంత గట్టిదా, చాలా గట్టిది, ఏడలేదు, వర్షాలు తట్టుకుంది. మిగతా మొక్కలన్నీ చచ్చిపోయినాయి. నాకు ఒక మాట చెప్పాలి మీకు, అసలు ఈ మిరపకాయ అస్సాం నుంచి ఎలా వచ్చింది అంటే, మేము అస్సాంలో మా వారి ఉద్యోగరీత్యా 30 years బ్యాక్ ఉన్నామండి. అప్పటి ఫ్రెండ్స్, ఆ 30 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం అలా ఉంటూనే ఉంది. వాళ్ళు అస్సామీస్, మేము తెలుగు వాళ్ళు. ఏదో హిందీలో మాట్లాడుకుంటూ ఆ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నాము. అస్సాం అంటే దేశానికి ఆ చివరండి, మనమేమో ఈ చివర. ఇక వాళ్ళు హైదరాబాద్ వస్తూ ఇలా వస్తున్నాం అని చెప్తే మేము వెళ్తే, నేను టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను కదా ఇంట్రెస్ట్ తోటి, ఆ అమ్మాయి పేరు మోనికా అండి. ఆ మోనికా తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ మౌనిక గారు. మా ఛానల్ ద్వారా మీకైతే సరళ గారండి, సరళ గారికి మా పిల్లల వేసే ఆ అమ్మాయి. అలాగే ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చి నేను పెంచుకోవడం కాదు, నాతో పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వేరే 2 రాష్ట్రాలకు వెళ్ళిపోయిందండి మౌనిక గారు. సరళ గారు మీ మిరపకాయ బూత్ జోలకి మా పేరు కూడా పలకడం రాక ఫస్ట్ వీడియో తప్పు చెప్పేశాను. మళ్ళీ వీడియో చూసి అమ్మ ఆదిలక్ష్మి గారు అది కాదు, మీకు కూడా నేను అప్రిషియేషన్ చెయ్యాలి. ఎందుకంటే ఆదిలక్ష్మి గారికి కూడా, ఎందుకంటే నేను కాసిన వెంటనే ఫస్ట్ మధ్యప్రదేశ్ లో ఇచ్చానండి. ఆ తర్వాత తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగా నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను కొరియర్ ద్వారా పంపించాను. వాళ్ళు అడగకపోయినా, మీరు అడగలేదు, రూపాయి పోస్ట్ ఛార్జ్ కూడా తీసుకోలేదండి. నా గృహం వరకు ఫ్రీగా పంపించారు. దాన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ నేను మరి కొంతమందికి ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేనైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నా ఛానల్ చూసే వారికి ఇంచుమించు 110 మంది వరకు నేను పంపించానండి. అలాగే నాకు తెలిసిన అడ్మిన్స్, అంటే మీలాగా యూట్యూబ్ చేసేవారు, గ్రూపులు నడుపుతున్నవారు, టెర్రస్ గార్డెన్, నాకు తెలిసిన మిత్రులందరికీ కూడా నేను ఫ్రీగా పంపించాను. అంతమందిలోనూ మీరు దాన్ని ఒక లెవెల్ కి తీసుకెళ్తారా? ఎందుకంటే ఇది రేర్ కలెక్షన్ కదండి. మామూలు వంగ బెండ పుచ్చుకుంటూ కామను. దీన్ని స్పెషల్ నేను అనుభవించాను గోప గుయ్యమని సౌండ్ తోనే. అంటే అంత ఘాటైన మిర్చి అండి. ఇది ఒక గోస్ట్ పెప్పర్ కూడా అంటారు. మన ఖమ్మం శ్రీనివాస్ గారు వచ్చి గోస్ట్ పెప్పర్ కూడా అంటారు అక్క, నాకు కూడా ఇచ్చారు, శేషక్క నాకు ఇచ్చారు, కానీ మీ అది డెవలప్ చేయలేకపోయి ఈసారి చేస్తానన్నారు, మాట ఇచ్చారు. ఈ విధంగా మనం ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మన గార్డెన్స్ ద్వారాగా, షేరింగ్ ద్వారాగా, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారాగా రకాలు ఎక్కువ దేశవాళీ వెరైటీలు మామిడి తోటలను చూడగలరండి. అదే ఓకే అండి. ఒక స్పెషాలిటీ తీసుకొస్తుందండి ఈ బూత్ జోలోకి. మా గార్డెన్ కి మీలాంటి మిత్రుల్ని మా ఇంటికి తీసుకొచ్చింది. ఓకే ఓకే. ఇక్కడ మల్టీ విటమిన్, మల్బరీ చూస్తే మన చెయ్యి ఊరుకుంటుందా శేష్ గారు? ఊరుకుంటుందా? చెయ్యి ఊరుకోదు. తర్వాత నోరు ఊరుకుంటుందా? అంటే ఏం చేస్తాం? ఇది మలరీ.
ఓకే పండిన కొద్ది టేస్ట్ అండి. ఎంత నలుపు వస్తే అంత టేస్ట్. అలాగే టమాటా బాగా వచ్చిందండి. ఇది బారోమీటర్ ప్లాంట్ అండి. మా ఇంట్లో మా అమ్మాయి పూసింది అనుకో, ఏంటమ్మా వర్షం రాలేదు అది ఇది అని నన్ను ఏడిపిస్తా ఉంటది. ఇప్పుడు ఎండ ఎదిరిపోతుంది చూసారా, అందుకని ఒక పువ్వు కూడా లేదు. నిజమేనండి, ప్రకృతికి అనుసంధానం. ప్రకృతికి అనుసంధానం. అనుసంధానంగా ఈ మొక్కలు ఇవన్నీ కూడా మా సూచనలు ఇస్తాయండి. ఎండల వానల ఏంటి అనేది మొత్తం అంతా ఇదంతా ఈ లైన్ అంతా కూడా బాగుని వెళ్ళాలండి. బాగుని వెళ్ళి అదే కాగితం పూలు, మా చిన్నప్పుడు కాగితం పూలు ఇదంతా కూడా మా వారిదండి. ఈ ఐడియా అంతా ఆ కుండీలు పెట్టడం ఇదంతా మా వారి ప్లానింగే. ఇక్కడంతా కూడా మీకు అరేకా అండి. ఈ కింద కూడా అంటే మనకి ఇది పోర్టుకో అండి. ఇది కింద పోర్టుకో మీద దాని మీద పెట్టారు. కింద చిక్కుడు అల్లించినట్టున్నారు. చిక్కుడండి, మీరు చెప్తే నమ్మరు. స్టార్టింగ్ లేని మొక్కలు లేవు కదా ఆదిలక్ష్మి గారు, అప్పుడు నేను ఆ చివరి పెట్టేదాన్ని. ఇప్పుడు రాధాగోపీలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి పైకి ఎక్కేదండి పంది. ఆ తర్వాత మళ్ళీ సెంటర్. ఇంక ఇప్పుడు ఎక్కడ ఎండ లేదు పాపం దానికి రావడం కోసం. అందుకే ఈ ఎండ సరిపోతుంది. ఈ చివరిని పెట్టండి, నానా తిప్పలు పడుతుందండి. చాలా చక్కగా వచ్చింది. లక్ష్మణ ఫలం లాగా ఉంది అది. బయట లక్ష్మణ ఫలం అండి, బయట చాలా ఉన్నాయి. ఆకులు కూడా ఔషధం, పళ్ళే తినక్కర్లా. బయట ఆకులు కూడా కషాయం తాగితే కీమో లాగా పనిచేస్తాయి క్యాన్సర్ పేషెంట్స్ కి. 11 ఆకులటండి లెక్క. 11 ఆకులు రసం తీసుకుని తాగాలట. ఒకసారి 11 ఆకులు తాగాల, 11 రోజులు 11 ఆకులు తాగాల. అది నేను మా అక్కని క్లారిటీగా కనుక్కుంటాను. మీ వీడియోలో చెప్పండి. క్లారిటీగా కనుక్కున్నాక నేను చెప్తాను. ఇది క్యాన్సర్ పేషెంట్ తాగడము పక్కన పెట్టేయండి. ఆ గాలి కూడా ఆరా. అంతే అండి, అంతే. ఆరా మన ఇంటికే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఆక్సిజన్ ని ఎయిర్ ప్యూరిఫై చేసినట్టే. ఇంకొక మాట చెప్పనండి, ఒక ఫ్రెండ్స్ అలాగే వచ్చారండి. ఒక ఆయన మా ఇంటికి వచ్చి వచ్చిన వెంటనే, ఏమండి మీ పక్కన పోర్షన్ అయినా ఖాళీగా ఉందా, మీ ఇంటి పక్కన ఇల్లు? ఎందుకంటే అర్థమైంది నాకు, మీరు అర్థమైపోయింది కదా. మీ గార్డెన్ మీకంటే కూడా పక్క వాళ్ళకి బాగా అనిపిస్తుంది. కనిపించడం ఏంటి, అది ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. వాసన అండి, అక్కడ పైన మధుమాలతి ఉంది, పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను సెకండ్ ఫ్లోర్ లో. వాసన అంతే ఈ వీధి అంతా వచ్చేస్తుందండి ఆ వాసన. ఓకే, పందిర్లన్నీ ఇలాగ అల్లించుకున్నారు. అవునండి, ఎక్కడికక్కడ ఖాళీ ఉంచాం కదండి. ఓకే, ఇదేంటండి ఇది గోవర్ధనం అండి. ఇది చూసారా ప్లేస్ ఏంటో. ఇది రండి, ఇలాంటి పార్ట్స్ మీద నేర్చుకోవాలండి మనం. వాషింగ్ మిషన్ డ్రమ్ అండి. ఇది బయటికి సపరేట్ గా వచ్చిందా? తీయించామండి, అతనికి రిక్వెస్ట్ చేసి. నేనైతే వాషింగ్ మిషన్ లో మొక్క పెట్టాను, శేష్ కుమారి గారు వాషింగ్ మిషన్ లో ఉన్న డ్రమ్ సపరేట్ చేయించి మొక్క పెట్టారు. ఇది ఒక మొక్క చూపించాలి మీకు. ఈ మొక్క కోసం చాలా తిప్పలు పడి తెచ్చామండి. ఇది కేరళ నుంచి పొళంబుళి అంటే పూల మొక్క. చింతపండు. పులి అంటే చింతపండు అండి తమిళ్లో, మలయాళంలో పులి అంటే చింతపండు. పొళంబులి అంటే పులుసు చింతపండు, కూర చింతపండు. ఇది చేపల పులుసుకి చాలా బాగుంటదట. ఈ చిన్న చిన్నగా వస్తాయిటండి, ఉసిరికి పెద్ద ఉసిరికాయలు ఉంటాయి చూసారా, అలా కాసి నల్లగా అయిపోతాయిటండి. అవి చేపల పులుసులో వేస్తే చేప ముక్క కంటే ఇంట్రెస్ట్ గా తింటారటండి వాళ్ళు. కొళంబులి ఇది దీన్ని పెద్ద డబ్బులు తర్వాత మార్చొచ్చు. మారుస్తా అండి, ఇది తెచ్చినప్పుడు విరిగిపోయిందండి. చాలా లాభులుగా కాదు, మొత్తానికి ఇప్పుడు చిగురిస్తుంది. బాగుందండి, మంచి మొక్కని. ఇది ఒక కొత్త మొక్కను మనకైతే శేష్ కుమారి గారు పరిచయం చేశారు. శేష్ గారు పుదీనా ఇందులో పెట్టారా? ఇది మామూలు పుదీనా కాదండి. అయ్యి బాబా, ఏంటో చూద్దారండి. ఇది హిమాలయాల నుంచి బాబు తీసుకొచ్చాడండి. హిమాలయాల్ది స్పెషల్ అండి. ఇది స్పెషల్ గా ఉందండి టేస్ట్. మామూలు పుదీనాకి దీనికి, మామూలు పుదీనా కంటే ఇది ఘాట్ ఎక్కువ ఉంది, స్మెల్ ఎక్కువ ఉంది. చాలా బాగుంది. మొత్తం ముందు పాప వాడు అంత జాగ్రత్తగా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట, జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చారు ఆయన. తీసుకొచ్చి పెడితే వర్షాలకు కొంచెం పోయి బతికింది. చాలండి, అల్లేస్తుంది. అది అల్లేస్తుంది కదా, కానీ చూడడానికి మాత్రం మన పుదీనా లాగా సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. కాకపోతే మనకి ఆ ఫ్లేవర్ ఇదంతా కూడా తేడా. అదే చూడడానికి సేమ్ టు సేమ్ గానీ ఫ్లేవర్ రుచి వేరేగా ఉంటుంది. హిమాలయాల్లో వెరైటీ మనకు బతకడం అంటే గాడ్ గిఫ్ట్. ఈశ్వరుడు పంపించిన బహుమతిగా నేనైతే భావిస్తున్నాను శేష్ కుమారి గారికి. చెప్పారు. ఇంకా ఏంటండి అలా అంత అడవులా ఉంది. ఆ పైన మీకు పెండలం ఉంటుంది కదండి, కూర పెండలం. కూర పెండలం అది మనకి నేలలోనే ఊరుతుంది కదా, పైన అది ఎలా తీగ పెరిగినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కాదు, దానిలోని కూడా కొన్ని దుంపలు వస్తుంటాయి. రాలేదా అది? దీనికి రాలేదా? ఇది ఒక వెరైటీ ఏమో. ఇది ఒక వెరైటీ. ఓకే, అదే ఆ పెండలం అలా పెరగడం కోసం మేము గానుగ చెట్టుకి ఎక్కించేస్తామండి. ఇటువంటిది చూసారు పిట్టగూళ్ళు పైన. చెట్టు చనిపోయింది, దానికి ఇది పట్టే. చాలా ప్రయత్నం చేశాను, అది చనిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, చిక్కుడు మాకు 3 ఏళ్ల క్రితం కాసండి, తర్వాత నుంచి కాయట్లా. ఇదేంటి ఇలా కాయట్లేదు అని అనుకుంటే ఇప్పుడు గమనిస్తే అండి మీకు అన్ని చోట్ల చిక్కుడు నేను పెట్టినే కాదండి, అక్కడ చూడండి ఎంతలా పెరిగిపోయిందో చిక్కుడు. చూసారా మొత్తం అంతా పెరిగిపోయింది. అదే చూపించారు ఇదంతా కూడాను. అలా కింద మునగ ఉంది. మునగ ఇదేంటండి, ఇది నారింజ బత్తాయి.
ఇదిగోండి సంపంగి కింద అన్నారు కదా సంపంగిలని ఇవి పనస మనకు పొట్టిక్కలు తిన్న పనస అవునవునవును చెప్పేస్తున్నాను నేనే. అది అక్కడే మీకు వెనకాల యాపిల్ వేరు ఉందండి. ఓకే అలాగే మీకు వాక్కాయ చెట్టు ఉంది. నెక్స్ట్ ఇంకా మారేడు, మల్బరీ, హనీ మల్బరీ అంటాం కదా, లాంగ్, అది స్వీట్ చింత. ఓకే అలాగే చిన్న పనస చెట్టు వియతనాం సూపర్ లిల్లీ పనస. అలాగే ఇదండి ఆల్ స్పేస్ ప్లాంట్, బొగడ, ఇంకా నర్సరీ ఉందండి కింద. నర్సరీ అనగానే ఏముంటాయండి అన్ని రకాల మొక్కలు ఉంటాయి కదా, అలా కింద ఒక అడవిలాగా నర్సరీని పెద్ద మొక్కలతో ఇంటి ముందు ప్రదేశాన్ని రోడ్లోంచి లోపలికి రాగానే ఇప్పుడు చెప్పిన పేర్లన్నిటితో డెకరేట్ చేసుకోవడం కాకుండా మంచి ఫుల్ చీమల దూరం చీట్టడివి ఏదో కాపుల దూరం కారడిలా కనిపిస్తుంది పైనుంచి. ఇంకొకటి అండి, అందరూ కూడా పూలు పూజ కోసుకోవడం కోసం మనం మన గార్డెన్ లో కోసుకుంటాం జనాలకి, అందుకని పారిజాతం, సువర్ణ గన్నేరు, గుమ్మెత్త, నల్ల గుమ్మెత్త, ఇటువంటి చాలా మొక్కలు ఉన్నాయి. ఓకే 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 చాలా చాలా మొక్కల గురించి తెలుస్తుందండి. మన గార్డెనర్స్ అందరం పూర్వం ఒకటి అనేవారండి, కవితకి కాదేది అనర్హం అని అంటారు కదా, అగ్గిపుల్ల సబ్బు బిల్ల అని. మా మొక్కల కూడా కాదేది అనర్హం, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏం కాదు, ఇది చూద్దాం. ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్, పాత ఫ్రిడ్జ్. మా వారైతే గోల చెత్త అంతా పోగేస్తున్నాను. చెత్త కాదండి, లైట్ వెయిట్ ఉంటది కదా, సిమెంట్ మడి కట్టేసినట్టే మీరు ఇప్పుడు. అంతే కదా, సిమెంట్ మడి అంటే ఎంత వెయిట్ ఉంటదండి, అంతా టెర్రస్ మీద. హోల్ ఎలా పెడుతున్నారు? వాళ్ళది హోల్ ఉందండి, డ్రైన్ హోల్ ఉంది కదా, లెవెల్ చేసాము. అది మనం ఆల్రెడీ పగిలింది అది లోపల. అయితే లేదు, అంతా బాగానే ఉంది, మనం హోల్ పెట్టగలమా? పెట్టొచ్చండి, పెట్టచ్చు, డ్రిల్లింగ్ మిషన్ తో పెట్టేయచ్చు. అదే చాలా మంది డౌట్ అడిగారు, మీరు ఎలాగా హోల్ చేస్తున్నారని. నేనైతే ఇంకా నేను ఫ్రిడ్జ్ డొక్కుల వరకు వెళ్ళలేదు. శేష్ కుమారి గారు అయితే చెప్పారు కదా దాని గురించి. మనం చేయొచ్చండి, పెద్ద ప్రాబ్లం కాదు. ఇది వరకు అయితే మనకి బాగా ఇది పైన ఇదంతా తీసేసింది అయితే వాళ్ళు పడేస్తారండి. అది కూడా నా దగ్గర సెకండ్ ఫ్లోర్ టెర్రస్ స్క్రాప్ కి వెళ్ళదు, తీసుకోరు లోపల. ఇది అయిపోతుందండి, ఈ ఇనుము తీసేసి అమ్మేస్తారు. ఆ పక్కన పైన ధర్మకోల్ ఉంటదండి, అది పడేస్తారు వాళ్ళు. అది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ మాది కదండి, మా వారన్నది ఇటువంటి ఎన్ని కొంటావేంటి అని. కానీ ఇప్పుడు అంటున్నారా మంచి మొక్క బాగా పెరుగుతుంది అని. అంతే కదండి, మామూలుగా మనం ఇలా కుండీల్లో పెట్టే కంటే ఇలా పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ వీటిల్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పెరుగుతాయి కదా. చెప్పారు కదండి, చిక్కుడు చెప్పించినట్టుగా 3 ఏళ్ల నుంచి రావట్లేదండి. ఇప్పుడు మేము పెట్టకుండానే అన్ని చోట్ల వచ్చేస్తున్నాం. ఆ విధంగా పడిపోయి పక్కన చూడండి, కృష్ణ పరమాత్మ పండించిన ముత్యాలు. అవునండి, మాల్ కుట్టారా? ఇదే స్టార్టింగ్. నేను చెప్పాను కదండి 110 మంది దాకా ఫ్రీగా ఇచ్చానని. అవును, తెలియక నాకు కూడా పంపించేశారు. మీరు నా దగ్గర ఉందని తెలియక నాకు కూడా 4 విత్తనాలు పంపించారండి. అప్పుడు అన్నాను, అయ్యో నాకు ఉందండి మరొకరికి ఇచ్చేస్తానండి అని ఇచ్చేసాను నేను. అలాగా అప్పుడు నేను అందరికి కూడా పంపించడం మీదే పట్టుకున్నానండి. మా కృష్ణయ్య కూడా 4 వేసాను, అది చూద్దరు. మా కృష్ణయ్యకి వేసింది కూడా ప్రస్తుతం ఇది సెకండ్ పంట మొదలవుతుందండి. ఇప్పుడు నర్సరీ వాళ్ళకి కూడా తెలియంది, మిగతా మన మామూలు తెలియని మొక్కలు ఇవన్నీ కూడా మనం పెంచుకోవడం ఎంత ఆనందం అంటే. అందుకు మేము గార్డెన్ వదలం, అసలు మేము వదలం అంతే. మేడం ఇది కింద పెట్టారు కదా, పర్వాలేదా? ట్రైన్ మ్యాట్స్ పెట్టామండి, అడుగున పెట్టారా? కానీ వీళ్ళని కాడికి పైన పడ్డానికి ట్రై చేద్దాం. అంటే ఇది బరువు కాయదేమో అని చెప్పేసి ఫ్లాట్ ఉండాలంట. అంటే మేము ఇదంతా హోల్స్ పెట్టేసామండి, వాడు ఇవ్వడం తక్కువ ఇస్తాడు. ఎక్కడికక్కడ హోల్స్ మీరు పెట్టుకున్నారు కొన్ని? మేము పెట్టేసాం, చాలా ఈజీగా పెట్టేయచ్చు. మీది బిల్డింగ్ పిల్లర్స్ బిల్డింగ్ ఏనా? పిల్లర్స్ దేనండి. అది కూడా మీరు గమనిస్తే ఇక్కడ పిల్లర్స్ ఉన్న ఏరియాని మేము చూసుకున్నాం. అవును, ఆ పిల్లర్స్ ఉన్న ఏరియా పిల్లర్ గోడ వస్తుంది కదండి, దాని మీద హెవీ పెట్టేసుకున్నాం అండి. అంతే. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంట్లో చెత్తాలదు ఎదురుకుండాను. హోటల్ నుంచి కూడా నేను తీసుకుంటూ ఉంటాను, కూరగాయలు వేస్ట్ తీసుకుంటాను. గుళ్ళో పూజలు జరుగుతాయి కదండి, పువ్వులు లక్ష తులసి పూజ. తులసమ్మ అంటే మనకి నెమటోడ్స్ కూడా రానివ్వదండి. బంతి పూలు ఇవన్నీ నెమటోడ్స్ రానివ్వవు కదా. వీటిలన్నిటితోటి నేను ఇంత గ్రో బ్యాగ్ నింపాలి అంటే మహా అయితే 4 బస్తాలు మట్టి వాడతానండి. అంటే శాండ్విచ్ మెథడ్ లోని కింద మట్టి, మీరు తెచ్చుకున్న వేస్ట్ మట్టి, మట్టి. అలాగే నేను కిచెన్ వేస్ట్ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసేసండి. నాకు 10 బిన్నులు ఉంటాయండి, అంటే 20 లీటర్ల బకెట్లు ఉంటాయి కదా, 10 ఉంటాయి. మూత పెట్టేసి చుట్టూ హోల్స్ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నింపేసుకుంటా. ఒక సతీష్ అనే కుర్రాడు వస్తాడండి, వచ్చి నేల ఉంది చూసారు కదా, ఆ ఎదురుగుండా కొంత ఏరియా ఉంటదండి నాకు అన్ని చోట్ల. ఆ ఏరియాలో అవన్నీ వేసేస్తారా? అంటే పూర్వం మన రైతులు వేసుకునేవారు కదండి, పెంట గొయ్య అనేసి ఉండేదండి. ఆ మెథడ్ లో మీరు చేస్తున్నారు? ఆ మెథడ్ లో వేసేస్తాం.
వేసేసిన తర్వాత మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఏదో పని మీద వస్తాడు, నెల 2 నెలలకి. అప్పుడు ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది. అది తీసేస్తాడు. తీసేసి మొక్కలకి అన్నిటి కొత్త మొక్కలు పాతుకోవడం వాడుకుంటా. మళ్ళీ ఇవన్నీ వేసేస్తాడు. ఇదంతా అలా వేసిన లాగా ఉందండి ఇది. అలాగేనండి. ఇది వాడి కింద కంపోస్ట్. ఇదేంటిది? ఇది వర్మి కంపోస్ట్ వేసాను. ఓకే ఓకే. ఇవన్నీ కూడా నేను అలాగే నింపేసుకుంటానండి. ఇదిగోండి అసలు సాయిల్ మిక్స్ ఇది. అదే ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా అంటే సున్నుండ అయిపోవాలి, వదిలేస్తే ఇలా రవ్వ అయిపోవాలి. ఇది కరెక్ట్ సాయిల్ మిక్స్. ఎక్కువ వాటర్ అయినా ప్రూనింగ్ చేస్తున్నప్పుడు అండి బకెట్స్ ఉంచుకుంటా. అలాగే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసినవన్నీ వేసేసుకుంటానండి. ఓకే. ఏది కూడా మనకి అది మట్టి సాయిల్ మిక్స్. అంటే ఇప్పుడు కొత్తగా కుండీలు నింపాలనుకోండి, నేను చెప్పాను కదా కిచెన్ వేస్ట్ అది పెట్టుకుంటానని, అవన్నీ లేయర్స్ కింద వేసేసండి. ఇది అడుగున వేసేసుకోవచ్చు. మామూలు మట్టి అండి ఇదంతే. ఇది కూడా వేసేసరికి ఆటోమేటిక్ గా కంపోస్ట్ అయిపోతుంది. ఇవే కలిసిపోతాయి కదా, కంపోస్ట్ అయిపోతుంది. అందరి దగ్గర ఉండే ఒక రెగ్యులర్ మొక్కలే చక్కగా పెట్టుకున్నారనమాట. ఇదొకటి అండి. మీరు బాటిల్, ఆ బాటిల్ కి హోల్స్ పెట్టండి. గ్లాసులు ఈ గ్లాసు వాటర్ గ్లాసులు ఇవన్నీ కూడా మనం పడేసేదండి. వేస్ట్ మెటీరియల్ వినియోగించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు ఎర్ర పొన్నగంటి, ఎర్ర గార్డెన్స్ లో ఎర్ర పొన్నగంటి. అలాగే ఈ పాట ఏంటండి, గచ్చులు క్లీనింగ్ ఇది. దాంట్లో చక్కగా ఎంత హెల్దీగా పెరుగుతుందో చూడండి. ఇక్కడ చూస్తే మీకు పాత పీట, స్టూలు. చెప్పాను కదా సబ్బు బిల్ల అగ్గి పుల్ల కవిత్వానికి అర్హత కాదని. అలాగే సూట్ గా మూత, అదే బకెట్లు. ఇది చూడండి స్టవ్. స్టవ్, స్టీల్ స్టవ్ తిరగేసి అసలు మట్టి పట్టే ప్లేస్ ఏది ఉన్నా కాదేది అనర్హం. అంతేనండి బాబాయ్. దానికి ఏది సైజ్ సరిపోతుంది అంతే కదండి. ఇది ఎక్కువ ఆకూరలు ఎక్స్పర్ట్స్ అండి అవి. ఆ హైట్ ఆకూరలకు సరిపోద్ది కదండి. అలాగా మొత్తానికి దీనికి బంతి మొక్కలు వేసాను. అంటే ఆ సైజుని బట్టండి మనకి మట్టి పట్టే స్టాండ్లు మీరు తెప్పించుకున్నారా, చేయించుకున్నారా? కొంచెం ఆ మాత్రం పెట్టాలి మరి, పెట్టకపోతే ఎలా మరి? ఒకసారి పెట్టామంటే లైఫ్ లాంగ్ చేసుకుంటాం. ఊర్లో వెళ్ళేటప్పుడు ఖర్చు పెట్టేస్తాం, మరి తిరిగి వస్తుందా మనకి? రాదుగా. ఇది తిరిగి వస్తుంది మనకి క్రాప్ రూపంలో, ఆనందం రూపంలో, గార్డెన్ రూపంలో మనకి రివర్స్ వస్తుంది. ముందు కృష్ణయ్య తర్వాత మీరు పంచాల్సింది. అసలు ముందు కృష్ణయ్యకి ఇచ్చా. ఓకే, 4 ఇచ్చేసండి. ఆ తర్వాత అందరికీ పంచాను. నాన్న ఇంకా వేస్తారే, నెక్స్ట్ దండ నీకే. అంతేనండి, నిజంగా చెప్పారు. ఇక్కడ చిన్న మొక్కలు కూడా పెడతారు, నువ్వు ఫీల్ అవ్వద్దు. ఇక్కడ కూడా చిన్న పెడతారు. నెమలి పింఛం ఉంది, దండలు ఉన్నాయి, అన్ని పెట్టాలండి. మనకి ఏదో పని అలా సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఏవో డిసెంబరాలు ఉన్నట్టున్నాయి. అవునండి, రండి. ఇక్కడ 6 రకాల డిసెంబరాలండి. ప్రెసెంట్ అయితే వైట్ ఉంది. వైట్ స్టార్ట్ అయిపోయింది. ఇది అక్టోబర్ లోనే స్టార్ట్ అయిపోయింది అండి. తొందర మళ్ళాగే మళ్ళాంటి పిల్లలు అవి కూడా. ఇక్కడ మీరు గమనించారా ఈ స్టాండ్లు? ఫ్రిడ్జ్ స్టాండ్లు అంటే మా స్క్రాప్ లో దొరుకుతాయి అవి. దొరుకుతాయి. మొక్కల స్టాండ్ గా వాడేయడమే. అలాగా ఫ్రిడ్జ్ స్టాండ్ల మీద పెట్టాను అనమాట. సన్లైట్ ఎక్కువ కావాలి కదండి. ఫ్రిడ్జ్ స్టాండ్లు మొక్కల స్టాండ్లుగా వాడారు. ఇది పీస్ లిల్లీ అండి. దీనికి స్పెషాలిటీ ఉందంట, మీకు తెలుసా? ఏం స్పెషాలిటీ? వైటేనా? కాదండి, అమ్మో చెప్పాలి మీరు. ఇది పక్కన పెట్టుకుని మనం పెట్టుకుంటే అండి మనకి నిద్ర వచ్చేస్తుందట, ప్రశాంతత వచ్చేస్తుందట, బ్రెయిన్ రిలాక్సేషన్ ఇస్తుందట. అయితే నైట్ కి వస్తానండి నేను ఇంటికి. ఇది పట్టుకెళ్ళిపోండి. అమ్మో పెట్టుకోండి. పీస్ లిల్లీ మనకి ప్రశాంతతని ఇస్తుందట, అందుకే పేరు అలా వచ్చినట్టుంది. మొక్కల్లో ఇందాక అనుకున్నాం కదండి బారోమీటర్ ప్లాంట్ గురించి, అలాగే ఈ పీస్ లిల్లీ కూడా ఒక స్పెషల్. ఇది ఒక డిసెంబర్, ఇది ఒక కలర్. ప్రస్తుతానికి 2 ఉన్నాయి. డిసెంబర్ అంటాము, వేరుగా ఉంటుంది. వేరే పేరు ఉంది. అది పువ్వులా ఉంటది. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ చూసాం కదా. సరే, మనం ఇంత గార్డెన్స్ చేస్తున్నామంటే ఓన్లీ మనం అయితే చేయలేం కదండి. అవునండి, మాకు సపోర్ట్ చూసారు కదా. నాకు మా వారు బలం. అలాగే మన ఆదిలక్ష్మి గారికి సూర్యనారాయణ బ్యాక్ బోన్. అలాగే సార్ మీరు ఒకసారి పరిచయం మన వ్యూవర్స్ కి. నా పేరు హర్నాథ్ అండి, మా మిస్సెస్ శేష్ కుమారి. మాకు ఎప్పటి నుంచో 4 years నుంచి గార్డెన్, ఎర్ర గార్డెన్స్ అనే పేరుతోటి యూట్యూబ్ ఛానలే కాకుండా గార్డెన్ డెవలప్మెంట్ అనేది చేసుకుంటాం. ఎందుకంటే మాకు ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు అవకాశం వచ్చింది. బ్యాంక్ సర్వీసెస్ ఇచ్చా దేశం అంతా తిరగడంతో, అపార్ట్మెంట్ లోను, క్వార్టర్స్ లో ఉండటంతో ఇది ఒక అవకాశం. కానీ ఇందులో మాకు ఇవాళ వెరీ ఇంపార్టెంట్ డే. ఎలా అంటే ఆమె కూడా ఈజ్ వెరీ మొక్కలు పెంచడం, యూట్యూబ్ చేయడం. ఆ సార్ కూడా ఈజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ దిస్. ఆ రకంగా ఏంటంటే మాకు ఇవాళ గెస్ట్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దేనికి మా వైపు నుంచి మీరు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు? ఏ రూపంలో సపోర్ట్ ఇస్తున్నారు సార్ మేడం గారికి? మోరల్ సపోర్ట్ ఎలాగో ఇస్తారు. మోరల్ సపోర్ట్ ఇస్తాము. ఒకటి
నేను సర్వీస్ చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత సర్వీస్ లో ఉన్నంత కాలం కూడా నాకు బ్యాకింగ్ కింద ఉండి పిల్లలు పెంచుకోవడం, ఆ పిల్లలతో సపోర్టింగ్ గా నాకు ఉండేది. ఇప్పుడైతే నేను రిటైర్డ్ అయిపోయాను, నేను ఫ్రీ అయిపోయాను, ఆవిడ ఫ్రీ అవ్వాలి. ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండదు సార్. అమ్మ రాజీనామా సినిమాలో చూపించారు కదా సార్, మాకు ఉండదు. కానీ నాకు ఎంత సపోర్ట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మేమేంటంటే ఆవిడ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ రకంగా నేను మంచి వర్డ్స్ చెప్పారు. ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఫ్రమ్ బిఎస్సి బాటనీ అండి, మీరా లైకింగ్ సబ్జెక్ట్. సో మొక్కలు అవన్నీ కూడా ఆవిడ సబ్జెక్ట్ అండి. సో ఆవిడకి నేను సపోర్ట్ గా ఉన్నాను చెప్తే ఇంకా అంతగా నేను చాలు సార్, మాకు అద్భుతం. అసలు ఈ రోజు మేము ఇంత ముందుకెళ్తున్నాం, మన శేష్ కుమారి గారు నేను ముందుకెళ్తున్నాం అంటే మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లే. చాలా చాలా థ్యాంక్ యూ సార్, అమూల్యమైన విషయాలు తెలియజేశారు. ఏంటంటే ఇందులో ఇది ఖర్చు లేని పని, పెట్టుబడి అక్కర్లేదు దీనికి. ఓన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైండ్ మెంటల్ గా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది మొక్కల్లో పడిపోయి అనుకోండి ప్రపంచానికి వచ్చి ప్రత్యేకంగా మనకి మెడిటేషన్ అని అది ఇవాళ పువ్వు పూసిందా ఇవాళ కాయ కాసిందా అనే దాంతో టైం ఏ మొక్కకి ఏం చేయాలని రోజు కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. ఇంతమంది పిల్లల్ని పెంచుతున్నట్టేనండి మన. అలాగే మా వారు కూడా ఎర్ర గార్డెన్స్ లో సారు మంచి పాయింట్స్ చెప్పారండి. అది ఏంటంటే అందరూ కూడా అలాగే ఫాలో అయితే అందరు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఈ ప్రకృతిలో మనం ఒక భాగం కాబట్టి చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అందరూ ఆతిథ్యం ఇచ్చి మంచి మొక్కల్ని మనకు ముందు తీసుకెళ్తూ దీన్ని కూడా మీరు భాగస్వాములు అవడం మాకు సంతోషంగా ఉంది. చాలా తరఫు మీకు ధన్యవాదాలు సార్. మొక్కలు పరిచయం చేసినాయండి మమ్మల్ని, అది మాత్రం చాలా వండర్ అండి. మొక్కలు ఇచ్చిన అక్క చెల్లెళ్ళామమ్మా, మన అమ్మ ప్రకృతి అమ్మ ఇచ్చిన అక్క చెల్లెళ్ళాం. మన అమ్మ ఎంతమందిని ఇస్తుందండి? 2 అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇస్తుంది. 2 రాష్ట్రాలు ఈ రోజు అక్క చెల్లెళ్ళు అందరం అయిపోయి ఉంటాం. మన ప్రకృతి అమ్మ ఇచ్చిన అక్క చెల్లెళ్ళు. ఆదిలక్ష్మి గారు, మీరు ఇలా చక్కగా మా ఇంటికి రావడం, ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ గ్రౌండ్ +2 కంప్లీట్ అయిపోయిందండి. నాకు అవలేదండి, ఈ రోజు ఇలా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ చూడటం, మా హిమాలయాల పుదీనా చూసారు, అలాగే కేరళ కొలంబులి చూసారు, అస్సాం మీ గోముగి మిర్చి చూసాం. ఓకే అండి, తర్వాత ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ మా కబుర్లు, మా అల్లరి, మా మొక్కలు, మా కుండీలు మళ్ళీ చూద్దరు కానీ. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాతి వీడియోలో మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ చూద్దరు కానీ దాంట్లో పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, రకరకాల దుప్పజాతి మొక్కలు ఉన్నాయండి. సర్వే జన సుఖినో భవంతు. బాయ్.